అత్త వాడుకునే గాడి వాడుకున్నావు నా గడ్డపారను గవాన్ని మాటలు నీకు ఎట్లా అనిపిస్తాయింది అత్త బుద్ధారా వాడుకున్నా కసిదీగా వేసుకున్నా అంటే కాదత్త అత్త నా గడ్డపారను ఎవ్వరికే నీకు ఇచ్చిన అత్త నువ్వు ఇవన్నీ మాట్లాడతావు నా గడ్డపారను ఇక అత్త ఇక నా జోలికి రావద్దు నా గడ్డపార జోలికి రావద్దు నా మనసు మొత్తం తిరిగింది అల్లుడు అల్లుడు అట్లా అనక అల్లుడు అల్లుడు అట్లా అనక అల్లుడు నీ గడ్డపార నాకు కావాలి అల్లుడు నల్ల ముఖం పాడుకోవు ఇంటికాడ లేడు వాడు నల్ల మొందారం తెప్ప కూడున్నది కుక్కని చేసిండు బాడుకోవు అయినా మేము మంచుకుంటే వాళ్ళ కళ్ళు ఓర్వయి వాళ్ళ కళ్ళ కాకులు ఓడవా ఇంకొకసారి నా ఇంటి ముఖం రా అప్పుడు చెప్తా నీ సంగతి ఏమైనా మంది ముచ్చట్లే మంది ముచ్చట్లు లేకపోతే పొద్దు పోదా సాతగని బాడుకోవులు నువ్వు రా బిడ్డరా నా ఇంటికి వచ్చినప్పుడు చెప్తా నీ సంగతి అల్లుడు ఓ అల్లుడు ఉన్నావా మా ఉన్నత్త మళ్ళీ ఎందుకు వచ్చినావు ఏంది అల్లుడు గట్ల మాట్లాడబడితివి మళ్ళీ లేకపోతే ఏందత్త మొన్న గడ్డపారం అంటే గవాని మాటలు మాట్లాడు నేను రాకమని చెప్పినా కదా అయ్యో అల్లుడు వాడు ఏదో చెప్తే నువ్వు నమ్ముతావా వాళ్ళ ఇంటికి కూడా పోయొచ్చిన వాళ్ళు లేడు ఇంటికాడ నల్లమొకపోడు గవాని నాకు తెలియదత్త నువ్వు నా ఇంటికి వస్తావు నా గడ్డపారం పట్టుకపోతావు నన్ను నా గడ్డపారం తక్కువ చేస్తావు నేను రాకమని చెప్పిన ఇంటికి అవన్నీ నీ మనసులో పెట్టుకోకల్లుడు అలా నా తప్పేం లేదు వాడు చెప్పిన మాటలు విని నువ్వు అనవసరంగా నా అపార్థం చేసుకుంటాను నీ తప్పేం లేదు ఆయన తప్పేం లేదు గడ్డపారిచ్చు నా తప్పత్తా నాది మా సరే ఎందుకు వచ్చినావు చెప్పు అల్లుడు నీ రోకల్ బండతోని నాకు పని పడ్డది అబ్బా అత్త నువ్వు భలే హుషారున్నావు పో నా గడ్డపారతో పని అయిపోయింది ఇప్పుడు నా రోకల్ బండ కోసం వచ్చినావా నా గడ్డపార అంటే మెచ్చపోతుంది నా రోకల్ బండ మెస్తావా మెచ్చావా అయ్యో గట్లనే పడితేవేంది అల్లుడు నేనెందుకు మెచ్చా నీ రోకల్ బండ మంచిగుంటదనే కదా నీ దగ్గరకు వచ్చింది నీకు ఇంకా అర్థమైతలేదా అల్లుడు అర్థమైతుంది అత్త మరి అర్థమైతే అత్తకి ఎన్నెళ్ళు నిలబెట్టి మాట్లాడతావా ఇంకా నీడకోయి కూర్చొని మాట్లాడదాంపా అయ్యో అత్తప్ప ఇక చెప్పత్త నీ రోకల్ బండ మంచిగుందని 4 సార్లు చెప్తేనే అర్థమైతుందా అల్లుడు రోకల్ బండ కావాలని చెప్పినా కదా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి అయ్యో ఏందత్త గంత కోపం రావద్ది అవుగా రోకల్ బండతో ఏం చేస్తావు అబ్బో నీకు తెలియదు అల్లుడు రోకల్ బండతోని ఏం చేస్తారో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటారు రోకల్ బండతోటి అందులో నువ్వో రకం అయితే మరి నువ్వేం చేసుకుంటావు ఓయ్ అంత ఎడిటో మాట్లాడతానవేంది మీ ఇంట్లో వాళ్ళు లేరా ఇవ్వలు ఉంటుంది లేకపోతే ఏందత్త నా రోకల్ బండతోటి ఏం చేస్తావు దంచుకుంటా దంచుకుంటావా ఏం దంచుకుంటావు అత్త నేను ఏదో దంచుకుంటా గాని ముందు ఎలా అయితే నీ రోకల్ బండి సరే అత్త తెత్తాగు తేపో ఇగో అత్త నా రోకల్ బండ ఇది జాగ్రత్త లేకపోతే రోకలు ఇవ్వాలి ఇంత పొడుగున్నది ఇది మాజాలు గాని ఏందల్లుడు నీ రోకల్ బండ పరలు పెట్టింది ఇల్ల ఇరుకదా అయ్యో ఏందత్త నా రోకల్ బండని గట్లన పడుతుంది రోజు మేము ఇంట్లో దంచుకుంటలేవా మాకిరికంగా నీకు ఎక్కుతుందా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అందుకే నేను ఏనని చెప్పిన అయ్యో ఏందల్లుడు గంతే ఈత పడబడితివి ఇరుకుతో అన్నందుకే ఏనబడితివి మరి లేకుంటే ఏందత్త నా రోకల్ బండ అంటే ఏమనుకుంటున్నావు ఒక్కసారి దంచుడు మొదలు పెట్టింది అనుకో పైన అయిపోయేదాకా ఆనే అది అసలు నా రోకల్ బండ నువ్వు గవని మాట్లాడతావా మాకిరికంగా నీకు ఎక్కుతుంది వచ్చి సరేతి పైన అయితే పరబెట్టింది కింద మంచ నున్న ఉంది సరేతి పొయ్యత్తా సరే అత్తో కింద మీద అయితే పర్సన్ అయితే మరి పోయిరా సరే మంచిగా దంచుకో సరే అల్లుడు ఆంటీ అంత మంచిదేనా అంత మంచిదే సీను అయినా నువ్వెప్పుడు వచ్చినావు పట్నం నుంచి నేను వచ్చి 2 రోజులు అవుతుంది గాని రోకల బండ పెద్దదే పడకపోతున్నావు ఏం చేస్తావు దాంతో
దంచుకుంటా సీను దంచుకుంటా సీను. అయ్యో ఏందంటే గట్లా పడుతుంది? అయ్యో అనేదేముంది, నిజంగా దంచుకుంటా నిజంగా దంచుకుంటా. దంచితే దంచుకుందు గాని రోజు రోజుకి బాగా గ్లామర్ గా తయారవుతున్నావు ఏందంటే? నువ్వు వస్తున్నావానే నీకోసమే మంచిగా గ్లామర్ గా తయారైతన్నా. అబ్బా నిజంగా నా ఆంటీ నా కోసం తయారవుతున్నావా? నీకోసం కాదు సీను, నువ్వేం ఉబ్బకు, నేను అట్లా బిస్కెట్ వేసిన. నువ్వు బిస్కెట్ వేస్తే తినే కాలం వచ్చింది నాకు. అయితేవే గాని ఈ రోకల్ బండి ఎవరిది? ఈ రోకల్ బండనా మా అల్లుంది, పవన్ లేడా? మా అల్లుని రోకల్ బండ ఎంత మంచిగా ఉంది చూడు. ఓహో మీ అల్లుని రోకల్ బండి అడగసుకుంటున్నావా? మీ అల్లుని రోకల్ బండి ఉన్నాక నువ్వు నన్నేడా దిగుతావా ఆంటీ? అయ్యో టైం వచ్చినప్పుడు నిన్ను కూడా నేను దేక్తే తీసీను. అవును గాని ఇన్స్టాలో రీల్ చేస్తాను, లైకులు వస్తలేవు సీను, ఏం చేయాలి? లైకులు రావాలంటే రోకల బండితో కొడతా. రోకల్ బండితో కొట్టాలన్నా అవురా మల్లేశా, ఇంకా ఇళ్ళన్నోళ్ళ పొలం దున్నమంటే నువ్వు గిట్టాడా అలా చేసేది? ఏం చేసినా అంటున్నావా? పొలం అంతా మీద మీద దున్నేవాడ కారా, అంత అట్నే ఉందట. పంపినది నా మనం పోయింది. అవో పవన్ అంత మంచిదేనా? మళ్ళీ చేస్తావురా? అంత మంచిదేరా. ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చి 2 రోజులు అవుతుంది కానీ. అవురా వారి పట్నం పోయినాక మర్చిపోవడేనారా? ఫోన్ లేదు మన్ను లేదు. ఏడంతా బిజీ బిజీ ఉంటదిరా. ఏం బిజీ తీరా, ఊరోళ్ళు కూడా మర్చిపోనారా? నువ్వేంద్రా అంత కింద బక్క ఎక్కిపోయినావు? ఏం చేయాలరా నువ్వు సంపాని? వ్యవసాయ పని చెప్తున్నావు, ఇంకేమైనా చెప్తున్నావు? వస్తున్నావారా? ఇంకోరా ఏం మాట్లాడుతున్నావు, చూస్తలేమనుకుంటారా? నీ గురించి నాకు తెలియదురా, నువ్వు బయట చెప్పినా నాకు చెప్పకు. అరే నీ దండం పెడతారా వాడిని, అప్పుడు ఇప్పుడు ఏం లేదురా. లేదా మంచి ఉంటాను కాడా? అంత మంచిదే. జీతం టైంకి వస్తుందా? వస్తుందిరా. నన్ను పంపిస్తున్నావు పైసలు, లేకపోతే నువ్వే అన్ని ఉంటాయి ఇక పోయినాక. అయితే మంచిగా ఉంటాయి అయిపోయారా? ఆ సంగతి పక్కకెట్టు కానీ అతను బాగానే అడుచుకుంటున్నాడు కదా. ఏ ఊకోరా, నేనెందుకు కలుసుకుంటారా? నువ్వే గమ్మత్ మాట్లాడతావు. ఎవరంటే ఏమనుకుంటారా? ఆహా నీ పేరు చెప్తానే మొత్తం మెలికలు తిరుగుతుంది అత్త. నువ్వేనబడుతుంది. నేను సుమన్ లెక్క అనుకుంటున్నావు అరా నువ్వు? అసలు ఏమైందో చెప్పు. అరే మామ, ఈ ముచ్చని ఇవ్వతోడలే మన చిన్నప్పటి నుంచి జాన్ జీరిగా చెప్తాను. అరే ఇవ్వతోడ ఎవరు బదనమైతా? అరే మా అత్త కత్తి లెక్కుంటారా, దానికి కళ్ళు చూస్తేనే దగ్గరికి రా రా అని పిలిచినట్టు అనిపిస్తాయిరా. దాని పెదవులు గింత అంత ఎర్రగా కొరకబుద్ది అవుతుందిరా చూస్తేనే. ఇక దాని అడుగు దొడ్డుకు ఉంటుందిరా, పట్టుకుందామంటే నాకేడంత తట్టున్నది. అరే మా అత్త కూడా నా వీళ్ళే ఉన్నట్టుందిరా. లేకపోతే మొన్న గడపరకు వచ్చింది, ఆ ఒకటి మాట్లాడింది, మంచిగా మాట్లాడుకున్నాం. గడపర పట్టుకపోయింది, సుమన్ గంతుడు ఏమన్నదట్రా. నేనేం చేసిన కదా తెలివి కొద్దీ మా అత్త దగ్గరికి లొల్లి పెట్టుకుంటా, మళ్ళీ ఇంకోసారి రావద్దు నా దగ్గరికి అని లొల్లి పెట్టుకుంటాను అనుకున్నా. టెస్ట్ చేస్తాను కదా అది. కానీ ఏం చేసింది అత్త, మళ్ళీ ఇలా రోకల పంట కోసం మళ్ళీ వచ్చిందిరా. అరే నేను అంటే ఇట్టం లేకపోతే గడ్డపర నా దగ్గర రావాలా, రోకల పంటకు కూడా నా దగ్గర రావాలా? ఊళ్ళో ఎంతమంది లేవురా? అత్త కూడా నావేనే ఉన్నట్టుంది. అరే కానీ ఏదో ఒక రోజు కసి తీరుంటారు అత్తతోటి. అయితే కథ గట్టిగానే జరిగిందిరా. అయినా నువ్వు ఇన్ని రోజులు ఆడటం కాదు కదరా. ఊపిక పట్టకి ఏం చేయాలా మావా, అన్నీ మూసుకొని ఉంటున్నా. ఏకేకిన వాళ్ళు వచ్చినాక మీద పడ్డామనుకో, నేను పోను భయం అయితే మన వీధికి. వాళ్ళు మన తువ్వలకు వచ్చినాక మన వాళ్ళ తువ్వలు నొక్కాలి. అరే మావా, మనం బుక్కలు తింటున్నాం అని మెడలు వేసుకొని తిరగద్దు కదా, అందుకే ఊపిక పట్టాలి. అయితే అత్తను గట్టిగా నేర్చుకుంటున్నావు కదా. అరే మళ్ళా చెప్పాం కూడా గట్టినే అంటావురా. ఆ టైం వస్తే గట్టిగానే అరుచుకుంటా. అరే మావా నేను ఎందుకు ఇచ్చి పెడతారా? నేనేమన్నా పోతాను ఇంటికి, నా దగ్గర బట్టి ఒకసారి గడ్డ పొరాన పెట్టే, ఒకసారి రోకల బండాన పెట్టే. అరే మావా నేనైతే అస్సలు ఇచ్చిపెట్టరు వస్తాను. నువ్వు చూడు, హే ఆ పని చేసినాక నీకు ఫోన్ చేసి చెప్తే తీయరాదురా. అత్త ఏం చేస్తాను, దంచుకుంటున్నావా? దంచుకుంటున్నాడు. అయ్యో అత్త, ఒక్కదాని దంచుకుంటాను, మామ లేడా? మీ మామ దంచుతోడైతే నేను దంచుకుంటా, అయినా మీ మామ లేడు, ఊరికేండు. అయ్యో అత్త, మా ఊరికేండా? అయితే మామ వచ్చేదాకా నేను దంచాలా అత్త, నేను దంచాలా అత్త? ఏం దంచుతావు అల్లుడు? నువ్వు దంచమనే దంచత్త. అవునత్త, నా రోకల బండ పనితీరు ఎట్లుంది?
ఏమన్నా ఇరికిందా అలా? ఇప్పుడే మొదలు పెట్టిన కాలుడు దంచిన కొద్ది తెలుస్తుంది నీ రోకల బండకు ఇరిగిందా ఇరకలేదన్నది. అత్త నువ్వు ఇంకా గంట దంచినామంతే ఏం కాదు, పట్టత్త దంచుదాం. సరే అల్లుడు. ఎట్లుంది అత్త నా దంచుడు? మంచిగా దంచుతానా? అబ్బా నీకేంది అల్లుడు, మస్తు దంచుతాను, దెబ్బకే పొట్టు పొట్టు అవుతుంది. అవునా అత్త, గంత పొట్టు పొట్టు అవుతుందా? చూడల్లుడు ఎంత పొట్టు పొట్టు అయిందో. అయ్యో అత్త, నువ్వు అనేది జాబుల గురించా? నిన్ను పట్టుకొని దంచితే నీ ఇల్లు ఎక్కడ పొట్టు పొట్టేదని నేను అనుకుంటానా. ముట్టుకుంటేనే పొట్టు పొట్టు అయితే అల్లుడు. ఏమో అత్త, నాకు అట్లా అనిపిస్తుంది. నీకెప్పుడు గట్లనే అనిపిస్తుంది అల్లుడు, భలే గమ్మతి మాట్లాడతావు. అబ్బా అత్త, నీ చేతులు పట్టుకొని ఇట్లా దంచుతా అంటే ఈ సప్పుడు ఇంకా దంచబుద్ధి అవుతుంది అత్త. దంచుతావు అల్లుడు దంచుతావు, నీదేం పోతుంది? నీతోని దంచిపించుకున్నంత ఓపికే నాకు ఉండద్దా? చూస్తే బక్కనే ఉన్నావు గాని మనసులు నట్టి అని నిలబడగొడతావు. మరి ఏందనుకుంటున్నావు అత్త? పట్టత్త పట్టు దంచుదాం. అబ్బా అద్దల్లుడు, ఏం కాదు అత్త, పట్టు దంచుదాం. నాకు దంచేంత ఓపిక లేదు అల్లుడు. నేను ఉన్నా కదా అత్త. అబ్బా చాలా అల్లుడు, నా చేతులు నొప్పి పెడతాన్నాయి. అవరా మావా, ఎప్పుడు పోతాను పట్నం? ఇక వారం అయితే ఓడేరా. నీకేంద్రా, పట్నం వల్ల మస్తు ఎంజాయ్ చేస్తాను, అందుకే అత్తలేవు కదా. నాదేం ఎంజాయ్ రా, నువ్వు ఎత్తున్నావు అసలేం ఎంజాయ్. అత్తతోటి గడపార అంటే గడపారు ఇవ్వబడుతుంది, రోగలు అంటే రోగలు ఇవ్వబడుతుంది. ఏం లేదురా, అదంతా మా అత్తకు నా మీద ఉన్న అభిమానం అంతే. ఏమోరా, అభిమానం అభిమానం అనుకుంటేనే మీ మామనోట్లో మన్ను కొట్టట్టే ఉన్నావు నువ్వు. నేనెందుకు మన్ను కొడతారా పిచ్చోడా? అరే మా మావకు నేను సాయం చేస్తానా? నేను కనుక గడ్డపార రోకల బండి ఇయ్యలే అనుకో, మా అత్త మందిలో పంట పోదా? గప్పుడు పడితే మా మావనట్ల మన్ను. నీకు ఇది వరకే చెప్తే కాదురా, నువ్వు మళ్ళా గట్లేం మాట్లాడతావు? ఏందో నువ్వు సుమన్ గాని లెక్కన ఆంటివి, ఆయనకంటే అధ్వానం పాడాను, అడిగి ఇంత అని ఇంత చేస్తాడు. అరే పుష్కరైనా చెప్పవు, మా మావనొట్ల కాదు నా నోట్ల మన్ను పడతాయి, వినబడుతుందా? అరే నీ నోట్లో నేనెందుకు మన్ను వస్తారా? నా రోజులు అయితే వేయటోని అయినా ఇవన్నీ నాకు అవసరమారా? అరే నువ్వైతే ఆ అత్తతో మంచిగా ఎంజాయ్ చేయరా. ఏంద్రా నన్ను తీసుకుపడి? నువ్వు అన్నట్టుగా మస్తు ఎంజాయ్ చేస్తారా అత్త. ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తుంది. ఇగో ఎప్పటికప్పుడు నీకు ఫోన్లలో చెప్పుకుంటుంటా కదా. అరే నాకైతే ఫోన్ చేసి అయితే మర్చిపోకరా నువ్వు. అస్సలు మర్చిపోను రా. ఆ ఎంజాయ్మెంట్ నేను ఎవరికి చెప్పుకోవద్దురా, చెప్పుకోరాదు. నీకు ఫోన్ చేసి చెప్పుకుంటే మస్తు సంబరపడతారా. అల్లుడు, ఓ అల్లుడు. ఏందత్త? ఇగరా. ఏందత్త? ఏందల్లుడు, ఈ అత్త బోరు కొట్టిందా? మొత్తానికే దేకకుండా పోతున్నావు కదా, కంటికి కనబడతలేనా? నువ్వెందుకు బోరు కొడతావు అత్త? బోరు కొట్టే అందవా నీది? గంత పెద్ద పెద్దగా ఉన్నాయి, బాగా అనిపిస్తాయి. ఏంటిది కనబడుతుంది అల్లుడు? నీ కళ్ళు అత్త, నీ కళ్ళు మస్తు ఉంటాయి అత్త. అయితే మలే గాని మా చెట్లకు పండ్లున్నాయి, తెంపుతావా అల్లుడు? ఏం పనులు అత్త? నీకు ఏ పండ్లు అయితే నచ్చుతాయి అల్లుడు? అత్త నాకు ఏ పనులైనా నచ్చుతాయి, కాకపోతే పెద్ద పెద్దగా ఉండాలి, అట్లయితే నాకు ఇష్టం. నీకు కావలసినంత పెద్దగా ఉంటాయి నా చెట్టు పండ్లు. ఎక్కి తెంపుతావా కింద నుంచి తెంపుతావా? మొదగాలు కిందికి వెళ్ళి చూస్తా అత్త, ఇక అందకపోతే మీదికి ఎక్కుడే కదా. సరే అల్లుడు, నువ్వు ఎక్కి తెంపినా సరే కింది నుంచి తెంపినా సరే, కానీ పండ్లు మాత్రం ఖరాబ్ కాకుండా తెంపాలి. అత్త నా చేతిలో పడ్డదనుకో పండు, చాలా సుకుమారంగా తెంపి చేతిలో పెడతా, నువ్వేం భయపడకత్తా. నీ మీద నాకు నమ్మకం ఉందానే అల్లుడు, నా చెట్టు మీద ఎవ్వరిని చేతయ్యనిత్తలేను. నువ్వు భలే ఉన్నావేందత్త? నేనుండగా నీ చెట్టు మీద ఎవరు చేతెత్తాడత్త? ఆ చెట్టు అయినా ఆ చెట్టు తిన్న కాయలైనా నాయే కదా, అవునా కాదత్త? అవును అల్లుడు, నీయే. నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఇగో అత్త, నువ్వు కాదంటే నేను ఊరుకుంటున్నా,
ఎగవాడు తెంపుకుంటా నీ చెట్టు పండ్లు. పండ్లు తెంపుతావా లేకపోతే ఈయన ముచ్చట పెట్టుకుని ఉంటావా అల్లుడు? తెంపుడు మా తెంపుతా, కానీ నేను చూస్తా అంటే మస్తు అనిపిస్తుంది, అందుకే ముచ్చట పెట్టుకుంటున్నా. అబ్బా, నేను అంత మంచిగా ఉన్నానా అల్లుడు? ఏం మాట్లాడుతున్నావు అత్త? నీ అంత అందా ఈ ఊళ్ళో ఎవరికి లేదు ఎరికేనా? అవునా అల్లుడు? నిజమత్తా, నేను నీతో అబద్ధం ఎందుకు ఆడతా? మస్తు ఉంటావు తెలుసా నువ్వు. మరి ముచ్చట మీ మామ ఎప్పుడు అనలే నాతోని. మామ పని మంచుడు అయితే నేను నీ పనులు ఎందుకు తెంపుతా? అది కూడా నిజమే అల్లుడు. దా పండ్లు తెంపుదాం. సరే అత్తప్పా. Zuzu